దొంగలంతా ఒకటవుతున్నారా? ఎస్, ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ స్కామ్స్టర్ అలియాస్ పెద్ద సారు పెద్ద బిల్డింగ్. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, రిసార్ట్లో బేరాలు కుదరలేదా అనే వీడియో చేశాను. ఈ వీడియో చేసిన తర్వాత నేను దాంట్లో కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగాను. అందరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి, అందరికంటే కొంతమందికి చేశారు, ఫోన్ చేసి నా గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ నార్మల్ 10,000 జీతగాడు, 15,000 జీతగాడు, ఆఫ్టర్ ఆల్ అని ఇంకా కొన్ని డిగ్రేడ్ మాటలు కూడా అంటే నాకు తెలిసింది. అండ్ నాకు క్లియర్గా పిన్ టు పిన్ నాకు చెప్పారు, ఒకరిద్దరుగా చాలామంది చెప్పారు నాకు ఫోన్లు చేసి. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఫస్ట్ 1 by 1 ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ప్రతి ప్రశ్నకి మీరు వాళ్ళతో మాట్లాడిన ప్రతి క్వశ్చన్కి సివైసి దీని ద్వారా మీకు సమాధానం చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ నిజమా కాదా, నేను ఖచ్చితంగా ఒకటి ఏది గాల్లో మాట ఎప్పుడు చెప్పను. సో స్పెసిఫికల్లీ నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకొక మాట కూడా నేను ఇంకా కొన్ని మాటలు చెప్పలేదు. ఆ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వ్యాలిడ్ పాయింట్సే కదా నేను మాట్లాడింది. అండ్ మోర్ ఓవర్ దెన్ ఏంటి అంటే, మీరందరూ ఎవరైతే ఈయనతో కలవాలి అనుకునే వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టిట్యూట్ల ముందు, టీ షాపుల దగ్గర, హాస్టల్స్ దగ్గర ఎంతమందిని మీ స్టూడెంట్స్ని లాక్కున్నాడో మీరు ఇమాజిన్కి కూడా వదిలేస్తున్నారు. అంతమందిని లాక్కొని ఉంటాడు. ఇతని ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నారు, ఒక దండుపాలెం గ్యాంగ్ లాగా ఒక పెద్ద సిస్టమ్ తయారు చేసుకున్నాడు. అండ్ ఇది 2018లో ఒక ఇన్స్టిట్యూట్ ముందుంటే అంటే వాళ్ళు పట్టుకొని తంతా అంటే అప్పటి నుంచి దొరకకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకొకటి కూడా చేశాడు, ఏంటి అంటే ఈ స్కామ్స్ మామూలుగా ఉండడు, మామూలుగా చేయడు స్కామ్లు. ఏం చేశాడంటే, వేరే ఇన్స్టిట్యూట్లో 10,000 కట్టి వీళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించి, అంటే వాళ్ళని జాయిన్ చేయించి ఆ 10,000 దాని నుంచి ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది అని చెప్పి మీ దగ్గర జాయిన్ అయిన పిల్లల్ని కూడా లాక్కున్నాడు.